ఆరుగాలం కష్టించి పండించేది అన్నదాత. కానీ అడ్డమైన రీజన్స్ చెప్పి అందిన కాడికి దోచేది మిల్లర్. తెగుళ్ళని, నీటి ఎద్దడి ఓవైపు, తీర సమయానికి కురిసే అకాల వర్షాలు మరోవైపు. ఇలా ఎన్నో కష్టాలు పడి పంటను పండించి మార్కెట్కు తీసుకొస్తే రైతును నిలబెట్టి మరీ నిలువు దోపిడీ చేస్తున్నారు వ్యాపారులు. ప్రస్తుతం ధాన్య సేకరణ షురు అయింది. అట్ ది సేమ్ టైం ట్రేడర్లు, మిల్లర్ల దోపిడీ కూడా. ఇంతకీ ధాన్యం సేకరణలో ఏం జరుగుతుంది? దీనికి రీజన్ ఎవరు? తెలంగాణలో మరోసారి ధాన్యం దందాకు తెరలేపారు మిల్లర్లు, ట్రేడర్లు. తేమ, తాలు అంటూ రైతులను నట్టేట ముంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఓవైపు ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదు వీళ్ళు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ధాన్యం కనీస మద్దతు ధర 2183 రూపాయలు ఉంది. అదే ఏ గ్రేడ్ ధాన్యం అయితే 2203 రూపాయలు కనీస మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ ధరను ఎక్కడైనా ఇస్తున్నారంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెల 10న జనగామలో క్వింటాల్ ధాన్యానికి 1551 నుంచి 1569 రూపాయలు ధర ఇచ్చారు. అంటే కనీస మద్దతు ధర కంటే దాదాపు 600 తక్కువ. అదే ఈ రోజుకు వచ్చేసరికి 1780 నుంచి 1850 మధ్య ఇస్తామని రైతులతో బేరాలాడుతున్నారు. అంటే ఎటు చూసుకున్నా ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ కంటే ఇది 30% తక్కువ. ఇదేంటని ప్రశ్నిస్తే తేమ ఎక్కువ ఉందంటూ సాకులు చెబుతున్నారు. ఓవైపు ఎండలు మండిపోతుంటే ఈ తేమ ఎక్కడి నుంచి వచ్చిందన్నది రైతన్నకు అర్థం కాని ప్రశ్న. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లు ఓపెన్ కాలేదు. మరోవైపు వాతావరణ శాఖ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతోంది. దీంతో రైతులు తర్వాత ఇబ్బంది పడడం ఎందుకని ధాన్యాన్ని అమ్మేందుకు ఇప్పుడే తొందరపడుతున్నారు. దీన్నే తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు మిల్లర్లు, ట్రేడర్లు. ఇచ్చినంత తీసుకోవాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే కాదు, ఇప్పుడు కొత్త దందాకు తెరలేపుతున్నారు మిల్లర్లు. పక్క రాష్ట్రం నుంచి తక్కువ ధరకు ధాన్యం తీసుకొస్తున్నారు. అలా తీసుకొచ్చిన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో అమ్మాలనేది టార్గెట్. అంటే పక్క రాష్ట్రాల నుంచి 1850కే క్వింటా ధాన్యం దిగుమతి చేసుకుని ధాన్యాన్ని 2200కు ఐకేపీ సెంటర్ల ద్వారా అమ్మాలనేది టార్గెట్. సో ఒక్కో క్వింటాకు 350 నుంచి 400 రూపాయల లాభం అన్నమాట. మరి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారనే డౌట్ రావచ్చు. కానీ అధికారులు పట్టించుకుంటే కదా. చెక్ పోస్టులు పెట్టామని అధికారులు చెబుతున్నారు. మరి ఈ చెక్ పోస్టులను దాటి ధాన్యం ఎలా వస్తుందనేది రైతుల సూటి ప్రశ్న. ఇదంతా ఓ కుట్రలా కనిపిస్తోంది. ఎందుకంటే 15 రోజులుగా పౌర సరఫరా శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ రాష్ట్రంలో లేరు. అంతేకాదు, పౌర సరఫరాల శాఖలో మరో ఉన్నతాధికారిపై కూడా ఆరోపణలున్నాయి. ఆయన ఇచ్చిన అలసుతోనే ట్రేడర్లు, మిల్లర్లు, మార్కెట్ కమిటీ అధికారులు కుమ్మక్కై ఈ దందా నడిపిస్తున్నారని వినిపిస్తోంది. నిజానికి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత మార్కెట్ కమిటీ అధికారులదే. కానీ ట్రేడర్లు, మిల్లర్లు దోచుకుంటున్నా కళ్ళు మూసుకుని చోద్యం చూస్తున్నారు మార్కెట్ కమిటీ, పౌర సరఫరాల శాఖ అధికారులు. ఇప్పటికీ ఈ అంశంపై ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం సేకరణపై నిర్వహించిన రివ్యూ మీటింగ్లో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, వారు ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాదు, మిల్లర్లకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలా ధాన్యం కొనుగోలు చేసిన వారిని గుర్తించి వారి లైసెన్సులు రద్దు చేయాలన్నారు. అక్కడితో ఆగొద్దని కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రివ్యూ సందర్భంగా వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నట్టు తెలుసుకున్న సీఎం ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని రైతులను రిక్వెస్ట్ చేశారు. ఇలా ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డులోనే తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎంఎస్పీ ఇంప్లిమెంట్ అయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అంతేకాదు, కొనుగోలు ప్రక్రియను ఏ రోజుకు ఆ రోజు పర్యవేక్షించాలన్నారు. మొత్తానికి రైతన్నకు కష్టం రాకుండా, మోసపోకుండా, చేసిన కష్టానికి ఫలితం దక్కేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూనే అక్రమంగా వ్యాపారం చేయాలనుకునే మిల్లర్లకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. మరి అధికారులు సీఎం ఆదేశాలను పాటిస్తూ రైతన్నకు అండగా ఉంటారా లేదా అన్నది వీ హ్యావ్ టు సీ. అనంతగిరి కొండల్లో పురుడు పోసుకుని భాగ్యనగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తూ 100 కిలోమీటర్ల వరకు జీవజలాన్ని అందించింది మూసి. కానీ కాలం మారుతున్న కొద్దీ కాలుష్యానికి కేరఫ్గా మారిపోయింది ఈ నది. అలాంటి మూసీకి మునుపటి వైభవం తీసుకొస్తామంటున్నారు సీఎం రేవంత్. మరి ఆ వైపుగా అడుగులు పడుతున్నాయా? మూసీ డెవలప్మెంట్పై సీఎం రేవంత్ నిజంగా ఫోకస్ చేశారా? చేస్తే ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయి? లెట్స్ లుక్ ఇంటూ ఇట్.